హాయ్ అండి. పార్లర్‌కి వెళ్ళి వేలు వేలు ఖర్చు పెట్టేకంటే మన ఇంట్లో ఉండే బియ్యం పిండితోని ఫేషియల్ గ్లో ఎలా తెచ్చుకోవచ్చో తెలుసా మీకు? ఈ వీడియోలో నేను అదే చూపెట్టబోతున్నాను మీకు. ఇంకా నా బిజీ రొటీన్ పనులు అన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. దోస పిండి కోసం ఏమేం నానబెట్టానో అవన్నీ ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చూపెడతాను. వీడియో అస్సలు మిస్ అవ్వకండి. చివరి వరకు చూడండి. నమస్తే అండి, నేను మీ శ్రీవాణి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ అండి. చూస్తున్నారు కదా, మండే కానీ సండే కానీ వీకెండ్స్ కానీ ఎప్పుడన్నా కానీ మనకు వర్క్ పక్కా ఉండాల్సిందే. అది లేదు అంటేనే ఆశ్చర్యం అసలు. ఇక చూస్తున్నారు కదా, టోటల్ వంట రూమ్ క్లీనింగ్ చేస్తున్నా. ఎందుకంటే మా హస్బెండ్కి క్యారేజ్ కట్టేసిన. పిల్లలు లేరు, పిల్లలు హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఇంటికి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు లేకున్నా వర్క్ అయితే కంపల్సరీ ఉంటుంది నాకు, క్యారేజ్ కట్టేది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటున్నా. నిన్న మేము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మేమైతే షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ప్లస్ ఫ్రాన్స్ అయితే ఆర్డర్ ఇచ్చిన. సో ఫ్రాన్స్ వచ్చేసి ఫుల్ స్పైసీగా ఉంది, తినలేక ఇదైపోయినా. కాబట్టి ఇక షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఏం చేసిన అంటే ప్యాక్ చేయమని చెప్పిన. అది కూడా ఫుల్ స్పైసీగా ఉండే. ఇప్పుడు దాన్ని వేడి చేసుకుంటున్నా. ఇప్పుడు దాన్ని వేడి చేసుకొని ఈరోజు లంచ్ వచ్చేసి నాకు అదే. కాబట్టి చూస్తున్నారు కదా, ఏదైనా మిగిలిందనుకో పక్క నేనైతే ఇట్లా పార్సల్ అయితే చేపిస్తా. మీరు ఎవరైనా ఇట్లా పార్సల్ చేయించే వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. వాళ్ళు ఏమన్నా అనుకోని, మనం బిల్ పే చేసినాం కాబట్టి మిగిలితే ఖచ్చితంగా పార్సల్ చేయాల్సిందే కదా. నేనైతే వేస్ట్ అయితే చేయనండి, ఖచ్చితంగా ఇలా పార్సల్ అయితే చేసుకుంటా. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం నెయ్యి వేసిన, ఎందుకంటే టోటల్ డ్రై ఉండే. ఇంకా నెయ్యి అయితే వేసేసిన. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టినాం కాబట్టి బాగా టైం అయితే తీసుకుంటుంది వేడి చేయడానికి. ఇంకా తప్పదు కదా, తినాలనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా వేడి చేయాల్సిందే. నేనైతే మంచిగా వేడి చేస్తున్నా. ఒక మంచి స్కిన్ కేర్ స్క్రబ్బర్ అయితే చూపెడుతున్నా గాయ్స్, చూసేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నా ఫేస్ ఎంత ట్యాన్ అయిందో చూడండి. నిజంగా చెప్తున్నా, అస్సలు ఎందుకు ఇంట్లోనే ఉంటానండి నేనైతే, బయటకు కూడా వెళ్ళాను. ఓన్లీ బట్టలు ఎండేసేటప్పుడే బయటకు వెళ్తా. అయినా నా ఫేస్ చూస్తున్నారు కదా, మొత్తం ట్యాన్ అయ్యింది. అంత వేడుందండి అసలు మా నిజామాబాద్లో, మరీ టూ మచ్. మీ దగ్గర ఎట్లుందో కూడా చెప్పండి గాయ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఒక స్పూన్ బియ్యం పిండి, ఇంకో హాఫ్ స్పూన్ కస్తూరి పసుపు, ఇంకోటి ఏంటంటే పచ్చిపాలు వేసిన. ఎందుకంటే ఇన్స్టెంట్ ఫేషియల్ గ్లో అయితే ఇస్తుందండి, చాలా ఇన్స్టెంట్ అసలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కటే స్పూన్ అండి, చాలా చిన్న, మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే మనమైతే మన ఫేస్ని ఇన్స్టెంట్గా ఫేషియల్ గ్లో అయితే తెచ్చుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇలా స్మూత్గా మంచిగా కలుపుకోవాలి. నేను ఇలా వంట రూమ్లో వంట చేసుకుంటా, ఏదో ఒక ఫేస్ ప్యాక్ వేసుకుంటూనే ఉంటా. అప్పుడే నా ఫేస్ నీట్గా క్లీన్గా కనిపిస్తుంది. మళ్ళీ బయటకు వెళ్ళేసరికి మళ్ళీ అంతే అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత ఫేస్ కడిగినా కానీ ఎండాకాలం వచ్చిన నుంచి గాయస్ నిజం చెప్తున్నా, డైలీ 5-6 టైమ్స్ పక్కా వాటర్తో వాష్ చేయాల్సిందే నా ఫేసు. అంత ట్యాన్ అవుతుంది. సబ్బు పెడితే బాగా డ్రై అవుతుందని ఓన్లీ నార్మల్గా వాష్ చేసుకుంటా. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఈ పేస్ట్ అయితే ఈ స్క్రబ్బర్ లెక్క తయారవుతాయి. ఎందుకంటే బియ్యం పిండి ఉంటుంది కదా, అది కొంచెం స్క్రబ్బర్ లెక్క ఉంటుంది కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తొందరగా ఫేషియల్ గ్లో అనేది అయితే మన ఫేస్లో అయితే చూపెడుతుంది. రిజల్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు రిజల్ట్ కూడా చూపెడతా చూడండి. ఇలా మంచిగా అయితే ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి మొత్తము. బయట పార్లర్లకి దానికి దీనికి పెట్టే కంటే మనం ఇట్లా మంచిగా ఇంట్లో వేసుకున్న వీటితోనే రిజల్ట్ అయితే చాలా ఉంటుంది. ఈ బియ్యం పిండిని స్క్రబ్బర్ లెక్క చేసుకున్నాం కాబట్టి నిజంగా చెప్తున్నా, చాలా రిజల్ట్ అంటే చాలా రిజల్ట్ ఉంది. ఇట్లా అప్లై చేసుకొని కొద్దిసేపు, ఎండాకాలం కాబట్టి నిజం చెప్తున్నా గైస్, ఓన్లీ 5-10 మినిట్స్లో ఎండిపోయింది నా ఫేస్కి పెట్టుకున్న ప్యాక్ మొత్తము. ఇట్లా పెడుతుంటేనే మొత్తం డ్రై అయిపోతుంది. ఎందుకంటే ఎండ వేడి అంత ఉంది కాబట్టి తొందరగా డ్రై అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నా నెక్ కూడా చాలా నల్లగా అయిపోయింది అసలు. ఏంటంటే ఇంట్లోనే ఉంటాము, ట్యాన్ ఎందుకు అవుతుంది అని అనుకుంటాం, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా పక్కా ట్యాన్ అయితే అవుతుందండి. మొత్తము పిగ్మెంటేషన్ అవన్నీ ఉంటుంది. నేను ఇంతకుముందు నా ఫేస్ ఎంత క్లియర్గా ఉందో నేను మొత్తం పట్టించుకోకపోయేసరికి ఏమవుతుంది, ఇంట్లోనే ఉన్నా కదా అని అనుకున్నా, కానీ నా ఫేస్కి కూడా ఘోరమైన ట్యాన్ మొత్తం ఇట్లా అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్యాన్ కింద నిలబడదామని అయితే వచ్చేసిన.
ఆ లోపు టీవీ చూద్దాం ఇంకెట్లయినా ఏమంటారు 20 మినిట్స్ పడుతుంది కదా, 20 మినిట్స్ అయితే టైం పడుతుంది ఇదంతా ఆరిపోనీకి అని అనుకున్నా నేను. కానీ టీవీ ఆన్ చేసి ఫ్యాన్ వేసుకునేసరికి నా ఫేస్ మీద చాలా మట్టుకు డ్రై అయిపోయింది. చూస్తున్నారా, ఓన్లీ ఇక్కడ లిప్స్ కాడ ఇక్కడిక్కడనే మొత్తము కొంచెం పచ్చి పచ్చిగా ఉంది. ఎందుకంటే అక్కడ నేను కొంచెం ఎక్కువ పెట్టిన లిప్స్ కాడ ఇట్లా కింద నాకు చిన్న అంటారు కదా, అక్కడ బాగా నల్లగా ఉంటుంది. సో అక్కడనే కొంచెం ఎక్కువ పెట్టిన. అక్కడ మాత్రము ఇంకోటి ఏంటంటే ఫోర్హెడ్ దగ్గర కనుబొమ్మలు ఉన్నాయి కదా, ఆ ఏరియాలో కూడా కొంచెం ఎక్కువ పెట్టిన. అక్కడ కూడా నాకు కొంచెం ట్యాన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. కనుబొమ్మల మీద ప్లస్ ఈ రెండింటి దగ్గర బాగా తొందరగా వచ్చేస్తుందండి ట్యాన్ నల్లగా. చూస్తున్నారు కదా, కొంచెం అయితే ఎండిపోయింది మంచిగా. ఫ్యాన్ వేసి టీవీ పెట్టేలోపు మొత్తం ఎండిపోయింది. ఇప్పుడైతే దీన్ని కూడా నేను ఇట్లా మంచిగా స్క్రబ్బర్ లెక్క రుద్దుకోవాలన్నట్టు. ఒక 2 మినిట్స్ మంచిగా రుద్దుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి, నేను వాటర్తో ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కూడా మంచిగా ఇట్లా వాటర్ పోసుకొని మొత్తం ఇట్లా సబ్బు ఎట్లా రుద్దుకుంటాం అట్లా రుద్దుకోవాలి మంచిగా. ఒక 2-3 మినిట్స్ అలా రుద్దుకుంటే నిజంగా తొందరగా రిజల్ట్ అయితే ఉంటుంది. అలాగే స్కిన్ అయితే చాలా స్మూత్గా అవుతుందండి. మీరు రిజల్ట్ చూస్తారు కదా, మీరే షాక్ అవుతారు. ఎందుకంటే నేను రోజు వారంలో 3 డేస్ పక్కా చేస్తాను కాబట్టి నాకంతే తెలుసు. నిన్న మేము బయటకు వెళ్ళి వచ్చినాం కాబట్టి ఈరోజు వెంటనే చేసుకోవాల్సి వచ్చింది. నేను టోటల్గా ఒక్క రోజులో ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది. ఇంకెక్కువ నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గా అంటే ట్యాన్ అవుతుంది, బట్ బయటకు వెళ్ళినామంటే ఫుల్ ఎంత సన్ స్క్రీన్ పెట్టు ఏమైనా పెట్టు ఖచ్చితంగా ట్యాన్ అయితే వస్తుంది. అంత వేడి ఉంటుంది మా దగ్గర అయితే. చూడండి రిజల్ట్ చూస్తున్నారు కదా, ఎంత చేంజ్ అవుతుంది నా ఫేస్లో. అసలు న్యాచురల్ గ్లో అండి, అసలు ఇన్స్టెంట్గా గ్లో. అంటే చూస్తున్నారు కదా, ఎక్కడైనా పార్టీస్కి ఎటైనా వెళ్ళాలంటే ఈజీగా గ్లో అయితే వచ్చేస్తుంది. చూడండి ఎంత ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న దగ్గర ఎంత నల్లగా ఉందేనో ఇప్పుడైతే కొంచెం చేంజ్ అవుతుంది కదా. చూడండి గైస్ ఎంత చేంజ్ ఉంది. నెక్ మీద కూడా బాగా నల్లగా అయిపోతుందండి. అసలు ఆ జర్ర పట్టించుకోకపోతే ఇంకెక్కువ నల్లగా ఉంటుండే. ఇంకా దానికోసం నేను చాలానే చేసిన కాబట్టి చాలా రెమెడీస్ వాడినా కాబట్టి నెక్ కాడికి నయం ఉంది, లేకపోతే ఇంకా ఎక్కువ నల్లగా ఉంటుండే. చూసినారా, మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి గైస్. ట్రై చేసి కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక నేను ఏంటంటే ఫేస్ ప్యాక్ అవన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా మెయిన్ వచ్చే వరకు అంటే చూస్తున్నారు కదా, ఇక్కడ నేను రేపటి కోసం దోశల పిండి రెడీ చేసేస్తున్నా. ఈ దోశల పిండి కోసం నేను ఏంటంటే రైస్ అయితే వాడను. 1 కప్పు మినప్పప్పు అయితే 2 గ్లాసెస్ బ్రౌన్ రైస్ తీసుకున్నా. అలాగే ఇంకొక కప్పు సేమ్ అదే కప్తోని అదే గ్లాస్తోని ఇంకోటి జొన్నలు కూడా తీసుకున్నా. ఇంకా అలాగే కొన్ని రాజ్మా గింజలు కూడా ఉంటాయి కదా అండి, రాజ్మా అవి కూడా వేసేసిన. అవి అంటే ఎట్లా అంటే ఒక పిడికరు అని అంటారు కదా, అట్లా తీసుకొని వేసిన. సో ఇవే అండి నేను దోశల పిండికి తీసుకునేది. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ బ్రౌన్ రైస్ బదులు రాగి తీసుకుంటా, రాగులు. మిల్లెట్స్ అయితే పక్కా ఉంటుందండి మా ఇంట్లో. బియ్యం అయితే అస్సలు యూజ్ చేయ. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇదైతే మంచిగా ఫస్ట్ ఒకసారి ట్యాప్ వాటర్తో కడిగేసుకుంటా మొత్తము. ఎక్కువ దుమ్ము కూడా వెళ్ళదండి, ఎక్కువ ఇట్లా డస్ట్ లెక్క ఏముండదు, అసలు మంచిగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకసారి మినరల్ వాటర్తో వాష్ చేసుకొని అప్పుడైతే నానేస్తా. కనీసం ఒక 6 to 7 అవర్స్ అయితే పక్కా నానబెడతా అండి. నానబెట్టినాక ఈవినింగ్ వచ్చేసి 8 or 8 కరెక్ట్ 8 o'clockకి నేను పండుకునే ముందు మిక్సీ పట్టేసినాక మళ్ళీ రేపు పొద్దున్న కల్లా పులుస్తుంది. అప్పుడు పొద్దున మంచిగా దోశలు అయితే వేసుకోవచ్చు. రేపు వచ్చేసి మా టిఫిన్ వచ్చేసి దోశలు అండి. చూస్తున్నారు కదా, దోశలకు కూడా నానబెట్టేసిన. ఇవన్నీ పనులు అయిపోయే వరకు అయితే లంచ్ టైం అయితే అయ్యిందండి. లంచ్ టైంలో నేను చెప్పాను కదా ఫ్రైడ్ రైస్ చేసుకున్నా అని, అదైతే తింటున్నా. చూడండి గైస్, ఈరోజు మీకు వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే రేపు ఇంకో స్కిన్ కేర్ రెమెడీతోనైతే కలుద్దాం గైస్.